నీకు రూల్స్ తెలియాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ పార్కింగ్. దీని గురించి ఇంత ముందు చెప్పినా నేను. ఈ లుక్ చూసే అందరూ ఎయిర్పోర్ట్ లుక్ అనేది బోర్డులో చూసినా కూడా ఫాలో అవ్వకపోతే మీ కర్మ. నమస్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను నేను. ఇది నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి లైటింగ్ ఉన్నాయి. ఇది లైటింగ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి లైటింగ్తో ఉన్నప్పుడు ఒకసారి వీడియో తీద్దామని చెప్పి రావడం జరిగింది. ఇదిగోండి అక్కడ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు వర్క్. ఇది వెయిటింగ్ హాల్ అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చేది. ఇక్కడ మనం మళ్ళీ ఇటు రిటర్న్ పోవడానికి అయితే ఉండదు. కొంతమంది తెలియక ఇప్పుడు ఒక 2 కార్లు అయితే వచ్చినాయి. ఇలా వచ్చి ఇలా 8వ నెంబర్ గేటు ఈజీగా వెళ్ళటానికి. ఇంకా పెద్దవారు అలాంటి వారు ఉంటే 6వ నెంబర్ గేటు, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే 6వ నెంబర్ గేట్లో దిగితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది పార్కింగ్. దీని గురించి ఇంత ముందు చెప్పినా నేను. మళ్ళీ ఒకసారి తెలియని వారికి మరొకసారి చెబుతా. ఈ విధంగా అయితే 10వ నెంబర్ ప్లాట్ఫారం వైపు లైటింగ్ చూపించడం కోసం అయితే నేను ఎంత దూరం వచ్చిన. మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి వీడియో తీద్దామని చెప్పి ఈ విధంగా అయితే వీడియో తీయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి నేను మరీ లైక్ గురించి అడుగుతున్నా. ఇది 8వ నెంబర్ గేటు. మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. నేను అటు పోతే 6వ నెంబర్ గేటు, ఈ రూట్లో స్ట్రైట్గా పోతే. ఇది జూలై నెల 2026 8వ తారీఖు నాడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ లుక్ చూసే అందరూ ఎయిర్పోర్ట్ లుక్ అనేది ఎయిర్పోర్ట్లా తయారైందని చెప్పేది ఈ ముందు లైటింగు ఇవి చూసే. ఇప్పుడు మనం వీడంతా దగ్గరంతా చూసినాం కదా. ఒక్కసారి 6వ నెంబర్ గేట్ వరకు పోయి చూసొద్దాం. అక్కడ వరకు ఎంతవరకు అయింది ఏంటి అని చెప్పి ఒకసారి చూద్దాం. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే 6వ నెంబర్ గేటు అంటారు, 10వ నెంబర్ ప్లాట్ఫారం వైపు. ఇప్పుడు మనం 8వ నెంబర్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్నది మన కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ దగ్గర నుంచి పెడుతున్నాం. ఇది వెయిటింగ్ హాల్ అని అంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ మన అమ్మవారి టెంపుల్ వరకు కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి మళ్ళీ వేరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది కూడా షాపింగ్ మాల్కి సంబంధించింది అని కొంతమంది అంటున్నారు. అక్కడ పైన కన్స్ట్రక్షన్ అలాంటివి చూస్తే అట్లే అనిపిస్తుంది. అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగేది మొత్తం షాపింగ్ మాల్కి సంబంధించింది అనుకుంటాను నేను. ఇటు నుంచి అటువైపు ఉందన్నమాట. రైట్ సైడ్ ఉన్న బాక్స్లోది ఇంతకుముందు మనం ఒక నెల 15 రోజులు 2 నెలల కింద తీసిన వీడియో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది జూలై నెల 8వ తారీఖు తీసిన వీడియో. విధంగా అయితే రోడ్డు కూడా రెడీ అయిపోయింది. 6వ నెంబర్ గేట్ వరకు కరెక్ట్గా రావచ్చు. పికప్ డ్రాపులు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారు. కలర్లో కనపడుతున్న పెద్ద క్రెయిన్ అయితే ఉంది చూసారా, అది కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిందే. అటువైపు కూడా ఏమో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది మనం ఇప్పుడు రైట్ తీసుకొని లెఫ్ట్ వైపు 6వ నెంబర్ గేటు, 10వ నెంబర్ ప్లాట్ఫామ్. ఆటో ఆగం చూసారా, ఇక ఆటో ఆగిన దగ్గర నుంచి ముందు మీకు ఇప్పుడు ట్రైన్ కూడా కనపడుతుండే. పెద్దవారు ఎవరైనా ఉన్నా కానీ ఈజీగా దిగి వెళ్ళిపోవచ్చు లోపలికి. 15-20 మీటర్ల లోపే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఎస్కలేటర్లు అయితే లేవు, మెట్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో మెట్లు ఉంటాయి. కౌంటర్ కూడా ఉంది. ఎస్కలేటర్ అలాంటి 8వ నెంబర్ గేట్ దగ్గర రైట్ సైడ్లో ఉంటాయి. 10వ నెంబర్ ప్లాట్ఫారం వైపు చూడొచ్చు. మీరు కనపడుతున్న ట్రైను దగ్గర అనేది మీకు అర్థమవుతుందని చెప్పి ఒక వీడియో తీయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జూలై నెల 8వ తారీఖు 2026 1వ నెంబర్ వైపు పెట్టినాం. ఇప్పుడు 10వ నెంబర్ వైపు కూడా ఫుల్ వీడియోలు తీసి పెట్టినాం. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. కోకాపేట నార్సింగ్ ఏరియాలో తీసిన వీడియోలు అయితే కొంచెం రీచ్ రాలేదు, చూడలేదు ఎవరు ఎక్కువ. వీడియోలు కూడా ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. అయితే చాలా వరకు అర్థమవుతుంది అనుకుంటున్నా నా వీడియోల వల్ల కొంతవరకైనా. ఇది కూడా చూడండి. ముందు చెప్పింది ఇక్కడ ఈ డిస్టెన్స్ గురించే. రైట్ సైడ్లో బుకింగ్ కౌంటర్ ఉంది. ఇక్కడ కూడా టికెట్లు తీసుకోవచ్చు. లోపల వైపు కూడా వీడియో తీసినాం. ఎక్సలేటర్లు అవి మొత్తం రెడీ అయినాయి, ఎన్ని ఉండే ఏంటి అని కూడా తీసినాం. మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నా నేను. మన ముందు కనబడుతుంది అమ్మవారు టెంపుల్ అయితే చూడవచ్చు. ఇది కూడా ఇంత ముందు పెట్టింది వీడియో. వీడియోలు పెడుతూనే ఉన్నాం. కొంచెం ఇది రెడీ అయ్యే కొద్దిగా
ఫైనల్గా వచ్చే వరకు వీడియోలు అయితే పెడతానే ఉంటా. 2027 వరకు కంప్లీట్గా అయిపోద్ది అన్నారు. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది. ఇప్పటికి ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఉండేది ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరే, కానీ చాలామంది మా ఏరియాలో కూడా చాలామంది రైల్వే స్టేషన్ చూడేవాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు కానీ ముందు కానీ చాలామంది ఉన్నారు. వీడియోలో చూసి అంటున్నారు, అబ్బా వీడు బాగా రైల్వే స్టేషన్ బాగా అయింది, బాగా రెడీ అవుతుంది కదా, బాగా తయారు చేశారు, బాగా ఎయిర్పోర్ట్ లెవెల్లో డెవలప్మెంట్ అయితే బాగా అవుతుంది కదా అని చెప్పి అంటున్నారు. ఈ ముందు కనపడుతున్న మొత్తం పార్కింగ్ ఏరియానే, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఈ పార్కింగ్ ఇక్కడ 2 వీలర్ 4 వీలర్ ఉంది. ఇక్కడ మీరు కార్ పార్కింగ్ చేసుకుంటే గంటకి 40 రూపాయలు తీసుకుంటారు. పార్కింగ్ పెట్టి పోవడమే బెటర్. నేను దీని తర్వాత మీకు కొంత చెబుతా. ఇక్కడ పైన ఎక్కడైనా పెడితే మినిమం ఛార్జీ 50 నుంచి 500 రూపాయల వరకు అయితే పడుతుంది. ఇంతకుముందు వీడియోలో ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా ఈజీగా వెళ్ళాలి, పెద్దవారు కానీ లగేజీ ఉన్నవారు కానీ అనే వీడియోలు అయితే నేను పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్లో నేను చెబుతా క్లియర్గా పార్కింగ్ గురించి. పార్కింగ్లో మీరు పెట్టుకునేది కూడా ఇక్కడే 4 వీలరు 2 వీలరు 40 రూపాయలు తీసుకుంటారు. చాలా బెస్ట్. మీరు పార్కింగ్ అక్కడ పెట్టుకొని పోవడం బెటరు. పైన పెట్టుంటే మాత్రం ఇక్కడ మన బోర్డులో ఎంత ఉందో ఛార్జీ ఈ వీడియో ఇప్పుడైతే చూడవచ్చు. మీరు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు లోపలికి ఎంటర్ అయిన తర్వాత 15 నిమిషాల్లో మనం బయటకు వచ్చేయాలి. లేదంటే 15 నిమిషాలు స్టార్టు. 50 రూపాయలు ఫస్టు, తర్వాత 100, 200, 300, 500 అట్లా ఉంది. నేను ఇప్పుడు బోర్డు ఒకటి అయితే ఇక్కడ ఉంది, దాన్ని తీసి పెడతా. క్లియర్గా చూడవచ్చు మీరు కూడా. నా మాటల్లో అర్థం కాని వాళ్ళు దీంట్లో కూడా చూడవచ్చు. ఆ వీడియో వల్ల ఇది ఒక్కటే అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ టోల్ వరకు చాలామందికి తెలియదు. ఇప్పుడు కొత్తగా ఉంది కదా, నా ముందే ఇప్పుడు 500 ఒక అన్న అయితే కట్టారు. వీడియో తీయలేకపోయినా నేను. ఇప్పుడు ముందు బోర్డు ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయితే కంపల్సరీగా బోర్డులో ఉన్నది ఫాలో అవ్వాలి, లేదంటే 500 వరకు ఫైన్. మీకు రూల్స్ తెలియాలి కాబట్టి ఇదిగోండి, ఇక్కడ ఒకసారి బోర్డులో పెట్టేది క్లియర్గా మీరు కూడా, నేను చెప్పేదానికన్నా క్లియర్గా మీరు కూడా చూస్తారు కదా. ఇది ఇప్పుడు 15 నిమిషాల వరకు ఏం లేదు నిల్లు. 15 నిమిషాలు దాటిందంటే 50 రూపాయలు. తర్వాత 100 30 నిమిషాలకి. 30 నిమిషాలు దాటింది 1 అవర్ అంటే 200. ఇట్లా 500 అట్లా ఉంది. ఇవి బండి పైన ఎక్కడ పెట్టినా కానీ ఈ ఛార్జ్ పడితే. లోపల పార్కింగ్ ఉంది, అక్కడ గంటకి 40 రూపాయలు అంట. నా వెనకాల కనపడేది చిలకలగూడ చౌరస్తా. అతి ఎక్కువగా బండ్లు తిరిగే చౌరస్తా ఇది. అతి రద్దీగా ఉండే ప్లేసు. సిగ్నల్ లేని చౌరస్తా అంటే ఇదే హైదరాబాద్లో. రిషికొండ దగ్గర ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా లేదు.